సైడ్ వైజ్ కొద్దిగా సరే, పైనకి కిందకి ఇలా. పైనకి వచ్చినప్పుడు రెండు తగలాలి, తగిలే ప్రయత్నం. కిందికి వచ్చినప్పుడు రెండు కాళ్ళు ఇలా రావాలి, ఇలా రావాలి, ఇలా ప్రయత్నం. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Now get ready. Ankle rotation. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Reverse లో 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Right. Next, knee bending. ఇలా ముందుకి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. Next, left leg. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. ఇప్పుడు మోకాళ్ళకి ఇంకేమేం చేయొచ్చు మనం, ఇంకేమేం చేస్తే బాగుంటుంది అది కూడా చూద్దాం. రైట్. ఇప్పుడు ఇంతవరకు చేసింది మనం ఇలా ముందుకి వెనక్కి చేసాం. మనం ఇలా వెనక్కి ముందుకి, వెనక్కి ముందుకి, ఎంత వస్తే అంతే చేసాం. ఎంత వస్తే ఇంత ఇలాగా చేసుకున్నాం మనం. ఇలా ఎంత వస్తే అంత చేసాం, ముందుకి వెనక్కి చేసాం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఒకసారి చేసి చూపిస్తాను, మీరు చేయండి. ఇలా ఇంతకుముందు ముందుకి వెనక్కి అన్నాం, ఇప్పుడు సర్క్యులర్ గా ఇలా ఇలా. ఇంత పెద్దగా రాలేదు, ఇక్కడే తిప్పండి, ఇలా ఇక్కడే తిప్పండి. వస్తుంది అనుకోండి ఇంకొద్ది ఎక్కువ తిప్పండి, వస్తే ఇంకా ఎక్కువ తిప్పండి. ఇలా ఎంతైతే అంత. ఇలా రివర్స్ కుడి కాలుతో, కుడి కాలుతో. కమ్ ఆన్, డూ ఇట్. కుడి కాలుతో సర్క్యులర్ గా 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఎడం కాలుతో. నొప్పి వస్తే ఆపేయండి, నొప్పి అనిపిస్తే ఆపేయండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. రిలీజ్, రిలాక్స్. అది మోకాలు. నెక్స్ట్ హిప్ జాయింట్. హిప్ జాయింట్. రైట్. Up and down. Ardha Titli Asana of butterfly. 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Relax. Now, left leg. అర్ధ తిత్లీ ఆసన అంటే పైనకి కిందకి మాత్రమే. ఇలా పైనకి కిందకి. 1 2 3
4 5 6 7 8 9 10. Next, rotation, hip joint rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Relax. ఇప్పుడు రైట్ లెగ్ ని ఇలా సైడ్ కి తెచ్చే ప్రయత్నం చేద్దాం. సైడ్ కి ఇలా ఎంత వస్తే అంత చూసుకోండి, అటు ఇటు తగలకుండా చూడండి. ఇలా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఎంత వస్తే అంత మ్యాక్సిమం. రిలీజ్, రిలాక్స్. దీంట్లో ఇంకొక వేరియేషన్, ఇలా కూర్చున్నా పర్వాలేదు, ఇలా కూర్చున్నా పర్వాలేదు, మన ఇష్టం. కుడి కాలు రైట్ లెగ్. 1 2 3 4 5. లెఫ్ట్ లెగ్. 1 2 3 4 5. రెండు కాలు కలిపి 1 2 3 4 5. రిలాక్స్. నా గెట్ రెడీ. ఇంకొకటి చేద్దాం దీంట్లో. రైట్, రైజ్ ద రైట్ లెగ్. ఇది ఈ కుడి కాలు ఇలా పైనకి లేపండి, ఎంత వస్తే అంత. ఇంతే. ఇంకొద్ది పైనకు వస్తుంది, ఇలా తెచ్చి, ఇంకా పైనకు వస్తుంది, ఇలా తెచ్చి, ఎంత వస్తే అంత. ఇలా పట్టండి, వీలైతే పట్టండి, వీలైతే పట్టండి. కాలు ఉంచొద్దు, కాలు ఉంచొద్దు. ఎంత పైనకు వస్తే అంత పైన, ఎంత పైనకు వస్తే అంత పైనకి తెచ్చేయండి. ఇలా వీలైతే చేతులు ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఈ చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఈ చేతులతో, ఈ చేతుల మధ్యలో కాలు ఉంది, కాలుతో ఈ చేతుల్ని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయండి. ఇది ఎంత వీలైతే అంత. ఈ చేతులతో కాళ్ళు పైకి లాగుతున్నాం, కాళ్ళేమో ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాం. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. ఎక్కడ నొప్పి, బాధ, పెయిన్ అనిపిస్తే అక్కడ ఆపేయండి, ఏం పర్వాలేదు. నెక్స్ట్, ఇది ఇక్కడికే వస్తే ఇక్కడికే ఇలా పట్టండి, ఇక్కడికే పట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇంత వస్తే ఇంతే పట్టండి, నొప్పి మాత్రం రాకూడదు. చేయడం వల్ల డిస్కంఫర్ట్ రావచ్చు, కానీ నొప్పి రాకూడదు. ఇలా 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 వీలైతే ఇలా, తర్వాత ఇలా కాలు ఇలా మ్యాక్సిమం తీసుకొస్తున్నాం. ఇలా ఇలా కొద్దిసేపు 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. రైట్. ఇది మనం చేసే దాంట్లో పవన్ ముక్తాసన్ సిరీస్ అన్నాం. పవన్ ముక్తాసన్ సిరీస్ లో మొదట చేసింది టో బెండింగ్, రెండవది యాంకిల్ బెండింగ్, తర్వాత నీ బెండింగ్, హిప్ జాయింట్ రొటేషన్. ఇప్పుడు కాలు ఇక్కడికి వస్తే ఇక్కడికి ఇలా పెట్టండి, ఎక్కడొస్తే అక్కడ. ఇక్కడికి వస్తే ఇక్కడ, ఇలా వస్తే ఇంకా మంచిదే. ఓకే. ఇది ఇప్పుడు బటర్ఫ్లై అంటాం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. కొద్దిగా వీటిని కిందికి, ఎంత వస్తే అంతవరకే,
అంతకు మించి అక్కర్లేదు. రైట్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. తల పైన కానీ ఈ పొట్టని ఇలా ముందుకు వస్తున్నాం. మనం ఇలా వెనక్కి అంటే కొద్దిగా ముందుకు వస్తుంది. అప్పుడు ఇది కింద అనాలి. ఇది కింద అనిచ్చే ప్రయత్నం. ఈ చెస్ట్ కాదు, చెస్ట్ తర్వాత ముందు పొట్ట అనాలి. ఇది ఇంతవరకు చేయండి చాలు. ముందుకు వస్తే ఓకే, రాకపోయినా పర్వాలేదు. కొద్దిగా ఇలా మూమెంట్ ఇవ్వండి. రిలీజ్, రిలాక్స్. సో పవన్ ముక్తాసన్ సిరీస్ లో ఇవి చేసుకొచ్చాం. టో బెండింగ్, యాంకిల్ బెండింగ్, నీ బెండింగ్, హిప్ జాయింట్ రొటేషన్, ఇవి చేసాం. నా కమ్ టు వజ్రాసనం. వజ్రాసనం రాకపోతే చాలా సంతోషం, మంచిదే, ఏం పర్వాలేదు. వస్తే చేయండి, లేకపోతే పర్వాలేదు, మామూలు కూర్చుంటారు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? చేతులకి, కాళ్ళకి ఏ విధంగా అయితే ప్రతి జాయింట్ చేసామో చేతులకు అదే విధంగా చేస్తున్నాను. ఇది స్ట్రెచ్ మాక్సిమం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. నెక్స్ట్ ఈ హ్యాండ్ క్లెంచింగ్ అంటాం. హ్యాండ్ క్లెంచింగ్ లేక ముష్టిగా బంధ. తర్వాత ఇది రిస్ట్ బెండింగ్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Wrist rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Relax. Get ready. Elbow bending. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు alternate 1 2 3 4 5 6 7 8 9 10. రైట్. ఇప్పుడు కుడి చేతిని ఇలా పెట్టి ఇలా తిప్పండి. చేతిని ఇలా తిప్పండి. చేతులు ఇది ఏమైంది? ఈ జాయింట్ అనేది ముందుకి వెనక్కి వచ్చింది. ఈ సైడ్లకు తిరగలేదు. సైడ్లకు సాధారణంగా తిప్పాం చేయి ఇలా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుతున్నాను. 1 2 3 4 5. ఆపోజిట్. 1 2 3 4 5. లెఫ్ట్. 1 2 3 4 5. Reverse. 5 4 3 2 1. Relax. ఇప్పుడు దీన్ని ఈ మోచేత ఇలా తిప్పా. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. ఇప్పుడు ఈ విధంగా సర్క్యులర్ తిప్పాము మనం. ఈ విధంగా సర్క్యులర్ తిప్పాము. ఇప్పుడు దానికి ఈ విధంగా సర్క్యులర్ తిప్పుతున్నాం. ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Up and off. 1 2 3 4 5 6 7 8 9
10. ఈ రెండు మోచేతులు పైన ఇక్కడ ఇట్లా ఆనాలి. రైట్? ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now, ఈ షోల్డర్స్ కి ఇంకొకటి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Next, get ready. Neck exercises. Up and down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Neck rotation. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇలా తిప్పడాలు, ఈ పెట్టడాలు చేయలేదు. డైరెక్ట్ నెక్ రొటేషన్ చేస్తున్నాం. ఈ అప్ అండ్ డౌన్ కూడా చేయక్కర్లేదు. ఈ రొటేషన్ చేస్తే అన్ని చేసినట్టే. 1, 2, 3, 4, 5. రివర్స్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. సో ఇప్పుడు చేసినవన్నీ కూడా పవన్ ముక్తాసన్ సిరీస్. పవన్ ముక్తాసన్ సిరీస్ అంటే మీనింగ్ చెప్పుకున్నాం. పవన్ ముక్తాసన్ సిరీస్ అంటే ఆ సిరీస్ లో 3 భాగాలు ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అంటే గత 4 రోజుల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే పవన్ ముక్తాసన్ సిరీస్ లో పార్ట్ 1 ఒకటే మనం చేసాం. ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 మనం ఇంకా మొదలెట్టలేదు. ఆ పార్ట్ 1 ఏంటి మనం చేసినవి? ప్రతి బాడీ జాయింట్స్ కు ఉన్నటువంటిది మొదలెట్టాం మనం. రైట్. సో దిస్ పార్ట్ 1 is called as anti-rheumatic group of exercises. Anti-rheumatic group అంటే ఎవరికి ఉపయోగపడతాయి? రుమాటిజం, ఆర్థరైటిస్ లేక ఈ సర్క్యులేటరీ సిస్టమ్ కి బాగా పనిచేస్తాయి. దట్స్ ద యూజ్ ఆఫ్ దిస్. అందరూ చేయాల్సిందే ఇది. నో రిస్ట్రిక్షన్స్ ఎక్సెప్ట్ దిస్. మెడ వచ్చేదంటే అన్నాము సర్వైకల్ స్పాండిలైటిస్, అది తప్ప మిగతావన్నీ కూడా అందరూ చేయాల్సిందే. రైట్. ఇక బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలి అవి మనం చూస్తున్నాం. బ్యాక్ పెయిన్ చేయాల్సినవి నిన్న మనం చేసినట్టు. ఫస్ట్ అద్వాసన్. అద్వాసన్ అంటే పడుకోవడం. రైట్. ఇలా పడుకొని చేతులు ముందుకు చాపండి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ యాజ్ ఇట్ మ్యాక్సిమం. స్ట్రెచ్ చేసినప్పుడు ఈ 2 చేతుల మధ్య దూరము షోల్డర్ లెవెల్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో 2 చేతుల మధ్య అంత దూరం ఉండాలి. ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం. చేతులు బాగా ముందుకు సాగాలి. మొత్తం సైడ్ మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. కాళ్ళు కూడా, కాళ్ళు స్ట్రైట్ గా పెట్టాలి. కాళ్ళు స్ట్రైట్, 2 కాళ్ళు ఇక్కడ కలిపి ఇక్కడ కింద పెడుతున్నాం స్ట్రైట్ గా. రిలాక్స్. సో దిస్ ఈస్ అద్వాసన్. నా ఇది జైష్ఠికాసన్. జైష్ఠికాసనంలో 2 భాగాలు చెప్పాం. ఒకటి ఇలా అని, ఇంకోటి చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టుకోవడం. ఇలా పెట్టుకోవడం. ఇప్పుడు ఇది కంఫర్టబుల్ అంటే ఇది చేయండి, లేక ఇది కంఫర్టబుల్ అంటే ఇది చేయండి. దీస్ ఆర్ రిలాక్సింగ్ ఆసనాస్. రిలాక్సేషన్ కోసం చేసేది.
ఆసనాలు. ఒకటి అద్వాసన్, 2 జైష్ఠికాసన్, 3 ఇది రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ షోల్డర్ పైన పెడుతున్నాం. ఇది ఇలా పాడుకున్నాం. కాళ్ళు కొద్దిగా సపరేట్ చేస్తాం. ఒకటే గుర్తు పెట్టుకోండి, సపరేట్ ఎంత? షోల్డర్ లెవెల్ డిస్టెన్స్. షోల్డర్ లెవెల్ ఎంత ఉంటుందో అంత. కాలు ఇక్కడ సైడ్కి పెడతాం. కాలు సైడ్ కంటే ఇప్పుడు ఒక్క నిమిషం చూడండి ఒకసారి. కాలు ఇలా కాకుండా కాలు ఇలా సైడ్కి పెడుతున్నాం. ఇలా సైడ్కి పెడతాం. ఇలా కాదు, ఇలా నిలబెట్టట్లేదు మనం. సైడ్కి ఇలా సైడ్కి పెడతాం. దట్ ఈస్ మకరాసన్. చేతులు ఇలా సైడ్ కంఫర్టబుల్ డిస్టెన్స్ పెట్టుకొని సైడ్కి పెట్టాం. మకరాసన్. హాయిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, చెయ్యి, కుడి చెయ్యి స్ట్రెచ్ చేయండి. కుడి చెయ్యి ముందుకు చాపండి. రైట్. నెక్స్ట్ కుడివైపు తిరుగుతున్నాం. ఈ చాపిన చెయ్యిని తల కింద పిల్లోలాగా పెట్టుకున్నాం. ఇది ఎడమ కాలు మొత్తం ఇలా పెట్టేసాం. ఎడమ కాలుని ఇలా పెట్టాం. ఇది ఎడమ చేతిని ఇలా పెట్టాం. మత్స్యక్రీడ ఆసన్, ఫ్లాపింగ్ పోజ్ అంటాం. ఇది ఇటువైపు వచ్చినప్పుడు ఈ చేతి పైన ఇలా పడుకున్నాం. కుడి కాలుని ఇలా పెట్టాం. కుడి చేతిని ఇలా పెట్టాం. రిలాక్స్. రైట్. 4 వచ్చాయి దీంట్లో. ఒకటి అద్వాసన్ అంటే పూర్తిగా పడుకోవడం. 2 ఇలా పెట్టాం జైష్ఠికాసన్. 3 ఇలా పెట్టాం మకరాసన్. 4 కాలు సైడ్కి పెట్టాం చిన్నపిల్లలు పడుకున్నట్టుగా, మత్స్యక్రీడాసన అంటాం. ఈ 4 కూడా రిలాక్సేషన్ ఆసనాస్. బోర్లో పడుకొని రిలాక్స్ కావడానికి చేసేవి. యూస్ఫుల్ టు ద, ఎవరికి ఉపయోగం అంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏంటి మరి? మిగతా వాళ్ళకి రిలాక్సేషన్, వాళ్ళకి బ్యాక్ పెయిన్ కి నొప్పి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఈ 4. అసలు ఈ 4 ఆసనాలు కాదు, రిలాక్సేషన్ కింద వస్తాయి. అసలు బ్యాక్ పెయిన్ కి ఏ ఆసనాలు చేయాలో ఇప్పుడు చూద్దాం. బ్యాక్ పెయిన్ చేయాల్సిన ఆసనాలు ఇప్పుడు చూద్దాం. రైట్. నిన్న చెప్పినవి ఒక్కసారి గుర్తుపెట్టుకొని కమ్ టు వజ్రాసన్. బ్యాక్ పెయిన్ చేయాల్సినవి. రైట్. స్టాండ్ ఆన్ యువర్ నీస్. మోకాల పైన నిలబడ్డాం. రైట్. బెండ్ ఫార్వర్డ్. చేతులు పైనకి లేపిన తర్వాత ముందుకు వంగుతున్నాం. ముందుకు వంగి ఇలా ఉన్నాం. సేమ్ థింగ్ వన్స్ అగైన్, డోంట్ ఫర్గెట్. ఇదేం కావాలి మనకి? ఈ కాళ్ళు 90 degrees అండర్ ద హిప్స్. ఈ హిప్ జాయింట్ కి 90 degrees ఉండాలి ఇలా కరెక్ట్ గా. హిప్ జాయింట్ కి 90 degrees అండర్ ద హిప్ జాయింట్. ఈ చేతులు షోల్డర్ కి కరెక్ట్ గా. అంటే షోల్డర్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి చెయ్యి కరెక్ట్ గా ఇక్కడ ఉండాలి. ఇట్లా ముందుకి వెనక్కి ఉండదు. అలానే ఈ సైడ్ కి ఉండొద్దు. ఈ షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి 90 degrees ఇలా ఉంచాలి. అది లేకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లేదనుకోండి, అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుకి వెనక్కి వస్తే అడ్జస్ట్ చేసుకుంటారు. రైట్. నా మార్జరీ ఆసన అంటాం. క్యాట్ పోజ్. ఇది ఇన్హేల్, ఎక్సేల్. ఇది చూడండి. ఇప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఈ నడుమంతా లోపలికి వెళ్ళిపోయింది. చెస్ట్, ఓపెన్ యువర్ చెస్ట్, నెక్ పైన. ఈ ఎక్సేల్ అన్నప్పుడు చిన్ లోపలికి వెళ్ళిపోయింది, గడ్డం లోపలికి వెళ్ళిపోయింది. ఇది పైనకి లేచింది. ఇదంతా కూడా పైనకి లేచింది. ఈ భాగం అంతా పైనకి లేచింది. ఇప్పుడు మళ్ళీ ఇన్హేల్ అన్నప్పుడు కిందికి వెళ్తుంది. ఇన్హేల్ అంటే ఇన్హేల్, ఎక్సేల్. ఈ మూమెంట్ రావాలి. ఇన్హేల్, ఎక్సేల్. అలా ఆ మూమెంట్ రావాలి. చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇన్హేల్,
exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. ఇన్హేల్ అన్నప్పుడు ఇలా సౌండ్ రానియండి, ఇలా రిలాక్స్, రిలాక్స్ ఇన్ వజ్రాసన్. ఇప్పుడు పడుకుంటే బోర్లో పడుకోవడానికి 4 ఆసనాలు చెప్పాం రిలాక్సేషన్ అని. అద్వాసన్, జయస్టికాసన్, మకరాసన్, మత్స్యక్రీడాసన్. మరి పడుకొని లేవగానే ఈ నడుము నొప్పి తగ్గిందా? ఒకసారి చేయగానే నడుము నొప్పి తగ్గిందా? పడుకున్నాం, లేచాం, తగ్గిందా నడుము నొప్పి? తాగలేదు. ఎందుకు తగ్గలేదు? కనీసము 3 నిమిషాలు అలా ఉండాలి, ఆ పొజిషన్ లో ఉండాలి. అద్వాసన చేసాం, ఎంతసేపు ఉండాలి అద్వాసనలో? కనీసం 3 నిమిషాలు ఉండాలి. ఎక్కువసేపు ఉన్నా పర్వాలేదు, తక్కువ ఉండడం వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేదు ఇన్ సెన్స్ దాని బెనిఫిట్స్ మనకి రావు. ఇప్పుడు మార్జరీయాసనం చేశాం, నడుము నొప్పికి బాగుంది అన్నాం, ఇది ఇలా చేసాం, ఇలా ఇలా అంటున్నాం. ఇలా అనడం వల్ల మనకి ఆసనం తెలిసింది తప్ప దాని బెనిఫిట్స్ రాదు. బెనిఫిట్ రావాలంటే ఏం చేయాలి? కనీసం ఇలా ఉండే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఉండాలి? స్టార్ట్ విత్ 10 seconds ఆర్ 15 seconds. 15 seconds. అందుకే మనం 1 to 10 లెక్క పెడుతున్నాం. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. మరి ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఈ విధంగా ఈ ఒక్కొక్క పోస్చర్ లో కనీసము స్టార్ట్ విత్ 15 seconds, 30 seconds, 1 minute అలా ఉండే ప్రయత్నం చేయాలి. సో దిస్ ఇస్ మార్జరీయాస్. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఇంకొకటి, క్యాట్ పోజ్ అయిన తర్వాత ఇది వ్యాఘ్రాసన్, టైగర్ పోజ్ అంటారు. టైగర్, కాలు పైనకి లేపడం, అంతే, ఇంకేం లేదు. కాలు పైనకి, వీలైతే కాలు ఇలా వంచి ఈ అరికాల్ని మన తల తిప్పి చూడాలి, అరికాల్ని చూడాలి. చూడగలిగితే ఓకే, చూడలేకపోతే మామూలుగా కాలు పైనకి లేపండి చాలు. వీలైనంత పైనకి, ఎంత పైనకి వస్తే అంత పైన చూడగలిగితే వెనక్కి తిరిగి చూడండి, లేకపోతే లేదు. ఇలా వంచి చూడండి, లేకపోతే చూడక్కర్లేదు. 1 కుడి కాలుతో చేశాను. ఎడమ కాలు ఇది ఎంత పైనకి వస్తే అంత పైన, రైట్? అలా ఒక 10 times చేద్దాం మొదట, తర్వాత ఉండే ప్రయత్నం. చేయడం వస్తే ఉండొచ్చు, చేయడం రాకపోతే ఉండలేము మనం, రైట్? 1 2 3 4 5 6 7 8 9 10. Right. This is Vyagras. Okay. మార్జరీయాసనం చేసిన తర్వాత మనము కాలు పైనకి లేపాం. సో ఇది మార్జరీయాసనం. ఇది మార్జరీయాసనం. కాలు పైనకి లేపితే వ్యాఘ్రాసనం. కుడి కాలు లేపాం, ఎడమ కాలు లేపాం. దిస్ ఈజ్ వ్యాఘ్రాసనం. రైట్. దీంట్లో ఒక చిన్న వేరియేషన్ చూద్దాం. చిన్న వేరియేషన్ వస్తే చేస్తాం, లేకపోతే లేదు. కాలు పైనకి లేపాం, కాలు కొద్దిగా వంచాం, ఇలా వంచాం. జస్ట్ ఈ కాల్ని ఇలా తిప్పుతున్నాం మనం, ఇలా తిప్పుతున్నాం సైడ్కి, ఎంత వస్తే అంత ఇలా తిప్పుతున్నాం. రైట్. నెక్స్ట్ ఈ కాలు పైనకి లేపాం, కాలు వంచాం. ఇప్పుడు ఈ హిప్ జాయింట్ ని కొద్దిగా తిప్పుతున్నాం మనం, ఇలా ఓపెన్ అప్ యువర్ హిప్ జాయింట్. రిలాక్స్. ముందు వ్యాఘ్రాసనం చేయండి. వ్యాఘ్రాసనం అయిన తర్వాత వీలైతే ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా తిప్పుతాము.
ఇలా తిప్పే ప్రయత్నం చేస్తాం. వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ మార్జరీ ఆసన్ అండ్ వ్యాఘ్రాసన్ కంపల్సరీ. రైట్. దివాకర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో మార్జరీ ఆసన్, వ్యాఘ్రాసన్ రెండు అయ్యాయి. ఇంకొకటి ఉంటుంది దేనికి, బ్యాక్ పెయిన్. ఇప్పుడు చెప్పేటి బ్యాక్ పెయిన్, ఇది కూడా బ్యాక్ పెయిన్. చూద్దాం ఒకసారి. అద్వాసంలో పడుకున్నట్టుగా పడుకున్నాం మనం, అద్వాసం లాగా పడుకున్నాం. ఈ చేతులు, అరచేతులు రెండు తొడల కింద పెట్టండి, తొడల కింద పెట్టండి. వ్యాఘ్రాసంలో కాలు ఎలా లేపాము, ఇప్పుడు దీంట్లో కాళ్ళు లేపుతున్నాం పైనకి. ఇన్హేల్, ఊపిరి తీసుకొని కాలు పైనకి. ఎగ్జేల్, లెఫ్ట్ లెగ్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇది పైనకి లేవకపోవచ్చు, ఇంతే లేస్తుంది, అంతే లేవని ఏం పర్వాలేదు. ఈ చెయ్యి సపోర్ట్ ఇవ్వండి. ఏదైతే ఈ చెయ్యి తై కింద పెట్టారో దాన్ని సపోర్ట్ ఇచ్చి దీంతో లేపండి. కాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, ఈ చెయ్యితో దీన్ని లేపండి ఇలా పైనకి, ఏం తోస్తే అంత. అలానే ఎడమ చేత్తో ఎడమక పైనకి లేపుతుంది, అంతే, ఇంకేం లేదు. రైట్. దీంట్లో ఒక చిన్న వేరియేషన్ చూద్దాం. చిన్న వేరియేషన్, కాలు లేవట్లేదు కదా, సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఎడమ కాలు ఎలా లేపండి, కుడికాలు వైపులా తిప్పండి, కుడికాలు వైపులా తిప్పుతున్నాం. ఒక్క నిమిషం. ఇలా ఎడమ కాలు లేపాము, ఇప్పుడు కుడికాలు లేవట్లేదు కదా, కుడికాలు ఈ చేతితో సపోర్ట్ ఇచ్చాం, దీన్ని కొద్దిగా లేపాం. ఈ కాల్ని, అరికాల్ని దీనికి సపోర్ట్ ఇస్తున్నాం. ఇక్కడ దీన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఈ సపోర్ట్ ఇస్తే ఏమైంది, కొద్దిగా ఎక్కువ పైనకి లేచి ఈ కాలు సపోర్ట్, ఎంత వీలైతే అంత సపోర్ట్తో మెల్లగా లేపే ప్రయత్నం. అప్పుడే ఇది చేయకండి. ముందు శలభాసన్ అంటే ఒక కాలు లేపడం వచ్చిన తర్వాత, కొద్దిగా లేపడం మొదలైన తర్వాత అప్పుడు ఈ కాలుతో లేపండి. ఒక కాలు చేసి ఆపేయకూడదు, చేసేది రెండు పక్కన చేయాలి. సో ఇప్పుడు ఎడమ కాలుతో కుడి కాలు ఇలా సపోర్ట్, ఎంత వీలైతే అంత. రైట్. ఇది, దీని పేరు శలభాసన్. శలభాసన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క కాలుతోనే చేశాం కాబట్టి అర్ధ శలభాసన్ అంటారు. ఒక కాలుతోనే చేశాం. రెండు కాళ్ళతో చేస్తే, అంటే రెండు కాళ్ళు పైనకి లేస్తే ఇలా శలభాసన్, రెండు కాళ్ళు పైనకి లేపాలి, శలభాసన్. 4 సార్లు చేయండి ఇలా, అప్పుడు తెలుస్తుంది. సో లోవర్ బ్యాక్ పెయిన్ అంటే ఇంకొండదు, ఇక్కడ లోవర్ బ్యాక్ పెయిన్ అనే మాట లేదు ఇక్కడ. రైట్. సో బ్యాక్ పెయిన్ చేయాల్సిన ఆసనాలు ఏంటి, మార్జరీ ఆసన్, వ్యాఘ్రాసన్ అండ్ శలభాసన్. ఇవి మనము ఈరోజు బ్యాక్ పెయిన్ కి నేర్చుకున్నటువంటి ఆసనాలు. రైట్. 6 కావస్తుంది. ప్రేయర్ చేసి మొదలె. రైట్. ప్రేయర్ కి ఎలా కూర్చోవాలో మనం ఇంతకుముందు చెప్పాం. సుఖాసన్, నచ్చిన విధంగా కూర్చోవడం ఒక పద్ధతి. రెండవది, ఈ కాల్ని ఇలా పెట్టి, సో ఇది హీల్ అనేది పెరినియంకి తగలాలి. ఒక కాలు తగిలితే చాలు. ఈ కాలు ఇలా పెట్టుకున్నా నష్టం లేదు, ఇలా పెట్టినా పర్వాలేదు. ఈ కాలు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, కిందనే ఉంది పర్వాలేదు, మీద పెట్టినా పర్వాలేదు, ఎక్కడ పెట్టినా పర్వాలేదు. కాకపోతే ఒక్క కాలు మాత్రం హీల్కి టచ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇది బాగోలేదు, ఇది నచ్చింది నాకు, ఓకే అదే చేయండి, అది చేసే ప్రయత్నం చేస్తాం. రైట్. సో దిస్ ఈస్ సిద్ధాసన్. ఒక కాలు పైన పెడితే అర్ధ పద్మాసన్, పద్మాసన్ మనకు తెలుసు, లోటస్ పోజ్ లేక క్రాస్ లెగ్ పోజ్ అంటాం. రైట్. ప్రేయర్ చేసి మొదలెట్టాం.
గెట్ రెడీ. ఒకసారి లెఫ్ట్ నాస్ట్రిల్ తో 3 సార్లు ఊపిరి తీసుకొని వదలండి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో 3 సార్లు ఊపిరి తీసుకొని వదలాలి. Relax. Now get ready for the prayer. Sit straight. Sit straight. Head, neck, back in a straight line. Straight line. Relax your whole body. Body ni stiff ga unchodu. Body ni total relaxation. Relax. Total relax. Close your eyes. Hands in chin mudra. Get ready for the prayer. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। Rub your palms. So salutations to Mother Earth. ఒకసారి భూమాతకి నమస్కారం పెట్టి మనం ఈ రోజు కార్యక్రమాలు మొదలెడతాం. రైట్. ఈ రోజు లాస్ట్ లో ప్రేయర్ ఎండింగ్ ప్రేయర్ 7:15 పెట్టుకుంటాం. సండే కదా, ఒక 15 నిమిషాలు ఎక్స్ట్రా అంతే. రైట్. ఆ 7:15 వరకు అందరూ ఉండేది. రైట్. ఇప్పుడు ఇంతవరకు చేసినవన్నీ కూడా మనం పవన్ ముక్తాసన సిరీస్ చేసాం. పవన్ ముక్తాసన సిరీస్ లో పార్ట్ 1 అని అనుకున్నాం. పార్ట్ 1 ఈస్ యాంటీ రిమాటిక్ గ్రూప్ ఎక్సర్సైజెస్. యాంటీ రిమాటిజం కి ఇవి ఉపయోగపడతాయి, సర్క్యులేటరీ సిస్టమ్ అన్నాం. ఇప్పుడు చేసేవి డైజెస్టివ్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్. దాని తర్వాత ఇది ఎందుకు మొదలెడుతున్నాము అంటే, అంటిల్ ద స్టమక్ ఈస్ కరెక్ట్ గా పనిచేసినప్పుడు ప్రాబ్లమ్స్ 50% మనకు ఉండవు. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, మనకి లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి కాదు, జీర్ణం అవ్వదు, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, ఆల్సో లాస్ ఆఫ్ హెపటైట్. దీనికి సంబంధించినవి ఈ పొట్టకి. సో పొట్టకి సంబంధించిన రోగాలు ఏంటి? దాదాపుగా జనరల్ గా ఆకలి అవ్వదు, అజీర్ణము, తర్వాత అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, ఇవన్నీ దీనికి సంబంధించినవి. సో పొట్ట అనేది రోగాలకి పుట్ట అంటారు. రోగాలకి పుట్ట అంటే ఇక పుట్టలో ఎన్ని పాములు ఉన్నాయో తెలియదు కదా, అలా ఎన్ని రోగాలు వస్తాయో తెలియదు కదా దీని నుంచి. సో ఫస్ట్ కాన్స్టిపేషన్ ఉండొద్దు, అసిడిటీ ఉండొద్దు, ఇది బాగా పనిచేయాలి. అంటే ఇప్పుడు చేసేది పవన్ ముక్తాసన సిరీస్ లో పార్ట్ 1 అనేది మనకి ఇక్కడ అయిపోయింది. మొదట మనం చూసాం. ఇప్పుడు చేసేదాన్ని పార్ట్ 2 అంటారు. అంటే పవన్ ముక్తాసన సిరీస్ లో మనం మొదలెట్టబోయేది ఇప్పుడు ఈ రోజు నుండి పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో ఏముంటాయో ఇప్పుడు చూద్దాం మనం. ఇవి పడుకొని చేయాలి. కాబట్టి మన కింద ఒక మ్యాట్ లాంటిది వేసుకొని పడుకొని ఇప్పుడు మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎలా చేయాలో చూడండి, చేద్దాం. రైట్. ఇంతకుముందు పడుకున్నప్పుడు గోర్లో పడుకున్నాం, అద్వాసంలో అన్నాం. ఇప్పుడు దీన్ని అలా కాకుండా లై ఆన్ యువర్ బ్యాక్ అంటే నడుం పైన పడుకుంటాం. నడుం పైన పడుకొని చేస్తాం. రైట్.
ఒక్కసారి చూసిన తర్వాత చేతులు ఎలా పడుకోవాలో ముందు చూసి ఎలా చేయాలో తర్వాత చూద్దాం. ఇది ఇలా పడుకుంటాం. పడుకున్నప్పుడు మళ్ళీ కాళ్ళ మధ్యలో షోల్డర్ లెవెల్ డిస్టెన్స్, ఇక్కడ షోల్డర్ లెవెల్ ఎంత ఉందో ఆ కాళ్ళ మధ్యలో కూడా అంతే డిస్టెన్స్ పెట్టండి. ఆ కాళ్ళ మధ్యలో అంతే డిస్టెన్స్ పెట్టండి. ఎక్కువ పెట్టకండి, తక్కువ పెట్టకండి. చేతులు ఇలా శరీరానికి అంటించకుండా, శరీరానికి దగ్గరగా కాకుండా, అవునా, శరీరానికి కొద్దిగా దూరం, కంఫర్టబుల్ డిస్టెన్స్. మరీ ఇంత దూరం అక్కర్లేదు, ఇంత దూరం అక్కర్లేదు. మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీ ఇష్టం, కానీ సో మామూలుగా అయితే ఇలా పెడితే చాలు. చెయ్యి ఇలా పెట్టిన తర్వాత చేతులు ఇలా స్ట్రెచ్ గా చేయొద్దు. కర్వ్ యువర్ ఫింగర్స్ అంటే చేతి వేళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేస్తున్నాం. అప్పుడు రిలాక్సింగ్ గా ఉంటుంది మనకి. బాడీ అంతా స్ట్రేట్ లైన్. తల ఒక పక్కకు పెట్టకండి, తల ఒక పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు. స్ట్రేట్ గా పెడతాం. రిలాక్స్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ, రిలాక్స్. సో దిస్ ఈస్ శవాసన్ అంటాం. రిలాక్స్. Observe your body. Listen to your body. Now, get ready. Get ready అన్నప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి చేస్తాం. ఇప్పుడు కాళ్ళు రెండు దగ్గరికి చేస్తాం. కాళ్ళు రెండు దగ్గరికి చేస్తాం. చేతులు ఇలా దూరంగా ఉన్నాయి, దగ్గరికి తెచ్చాం. ఇప్పుడు అరచేతులు కింద పెట్టాలి. ఇప్పుడు అరచేతులు కింద, ఇంతకుముందు అరచేతులు పైన ఉన్నాయి, దూరంగా ఉన్నాయి. చేతులు దగ్గరికి, అరచేతులు కిందకి. రైట్. ఇలా ఉన్నాం, కాళ్ళు దగ్గరకు వచ్చాయి. నా ఇప్పుడు కుడి కాలుని ఒక్కదాన్నే ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ లెగ్. ఊపిరి తీసుకుంటూ రైజ్ యువర్ రైట్ లెగ్. కుడి కాలు లేపుతున్నా. చూడండి, లేపుతున్నప్పుడు మోకాలు వంగట్లేదు, మోకాలు వంగట్లేదు. చూడండి ఒకసారి, మోకాలు వంగట్లేదు. మోకాలు వంగకుండా ఎంత వస్తే అంతకు వచ్చింది. రైట్. మళ్ళీ మోకాలు వంచకుండానే ఊపిరి వదిలేస్తుంది, ఊపిరి వదిలేస్తుంది కిందకి. ఇన్హేల్ పైనకి, ఎగ్జేల్ కిందకి. అలానే లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ పైనకి, ఎగ్జేల్ కిందకి. ఇన్హేల్, ఎగ్జేల్. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి ఇన్హేల్, ఎగ్జేల్. Inhale, exhale. ఒకేసారి జర్కులు ఇవ్వకండి. జర్కులు ఇన్ సెన్స్ ఇలా ఒకేసారి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఏ స్టేజ్ లో ఎక్కడ మూవ్మెంట్ ఉందో మనకు తెలియట్లేదు, కానీ ఇలా చేస్తున్నప్పుడు మనకు మూవ్మెంట్ తెలుస్తుంది. కాళ్ళు ఏ విధంగా మెల్లగా పైనకు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా అవుతుందో మనకు తెలుస్తుంది. అది తెలియాలి. ఇది నెమ్మదిగా ఇప్పుడు ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఇక్కడ ఇలా ఇలా, అది మనకి తెలియాలి. రైట్. నౌ విల్ డూ ఇట్ ఫర్ 5 rounds. Now inhale, slowగా. Exhale, 1. Inhale, exhale, 2. Inhale, exhale, 3. Inhale, exhale, 4. Inhale, exhale, 5. Relax, relax. ఇప్పుడు మీరు కట్టుకున్నటువంటి ఇది చూడండి, ఇక్కడ మనం టైట్ గా కట్టారు కదా, బెల్ట్ వేసి నాడ వేసి, అక్కడ లూజ్ అయిందా టైట్ అయిపోయిందా చూడండి, గమనించండి, తర్వాత చెప్పాలి. రైట్. ఇప్పుడు చేసిందే మళ్ళీ. ఇన్హేల్ 90 degrees ఇలా ఉంచండి, ఇంకా అంత ఇంకేం చేయొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10. 90 degrees లో ఉంచాం. ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తున్నాం, 60 degrees. 60. 1 2 3 4 5 6 7 8 9 10. 45.
సగానికి దించాము 1 2 3 4 5 6 7 8 9 10 జస్ట్ అబౌవ్ ద గ్రౌండ్ 1 feet అబౌవ్ ద గ్రౌండ్. మనకు తెలియకపోతే కాలు ఇలా పెట్టండి, తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడికి వస్తే 1 feet. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చూడండి ఎక్కడ నొప్పి వచ్చిందో చూడండి. నొప్పి బాధ ఎక్కడ మొదలైందో చూడండి. దీనివల్ల బీపీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. దీంట్లో ఇంకొక వేరియేషన్ చూద్దాం, ఇంకొక చిన్న తేడాతో చేయడం. మనం ఇప్పుడు ఇంతకుముందు కాళ్ళు ఇలా అన్నాం, 90 degrees వచ్చాయి, ఇక్కడ ఆగాం. కాళ్ళు ఎలా ఉన్నాయి? పాదాలు స్ట్రైట్ గా ఉన్నాయి. ఇప్పుడు కాలు వేలు ఆకాశం వైపు ఇలా చేయి. కాలు వేలు ఆకాశం వైపు. 1 2 3 4 5 6 7 8 9 10. కాలు వేలు భూమి వైపు, అంటే మడమలు ఆకాశం వైపు వెళ్ళాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలీజ్, రిలాక్స్, రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బాడీ. రిలాక్స్. ఇంకా ఏమైనా గుర్తొస్తున్నాయా లేదా చెప్పాలి నాకు, తర్వాత అడుగుతా నేను. ఇప్పుడు రిలాక్స్ అన్న తర్వాత మీ నిన్న జరిగినటువంటి లావాదేవీలు, బిజినెస్ వ్యాపారాలు, లేక ఇంట్లో అయినటువంటి ఏం కావాలి ఏం లేదు అనేది కానీ ఏం గుర్తొస్తున్నాయో గమనించి చెప్పండి. తర్వాత 7 తర్వాత అడుగుతాను. సో దిస్ ఈస్ పార్ట్ 2. పార్ట్ 2 వాటి యొక్క పేరు ఏంటంటే డైజెస్టివ్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటాం. డైజెస్టివ్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటేనే డైజెస్ట్ సంబంధించినవన్నీ ఉంటాయి. లేక అబ్డామినల్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇప్పుడు చేసినప్పుడు ఎక్కడ ప్రెషర్ పడింది? మనకి అబ్డామిన్ మీద పడింది. కాబట్టి అబ్డామినల్ గ్రూప్ ఆర్ డైజెస్టివ్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్లు అన్నాం. దీంట్లో మనం ఒకటి చేసింది ఏంటి? కాలు పైనకి కిందకే చేసాం. ఇప్పుడు మిగతా అది ఇంకోటి ఏం చేయాలో చూద్దాం. మిగతాది ఏం చేయాలో చూద్దాం. రైట్. కాలుని లెగ్ రొటేషన్ అంటాం. ఇంతకుముందేమో ఉత్తాన్ పదాసన అంటారు. ఉత్తాన్ మీన్స్ రైజింగ్, ఉత్తాన్ మీన్స్ రైజింగ్, పాద మీన్స్ లెగ్, ఆసన అంటే పోస్చర్. అంటే ఉత్తాన్ పదాసన అంటే లెగ్ రైజింగ్ పోస్చర్, లెగ్ రైజింగ్ పోస్చర్. ఇది లెగ్ రొటేషన్ అంటే కాలు రొటేట్ చేయడం. ఎలా రొటేట్ చేయాలి? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. చూడండి ఒకసారి. ఇగో ఇప్పుడు ఇలా ఒక డైరెక్షన్ లో చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇంకో డైరెక్షన్ లో చేస్తున్నాం. దట్ ఈస్ సింపుల్. ఇలా చేస్తాం. రైట్. కాకపోతే సర్కిల్ అనేది ఏమైంది? ఇక్కడ సర్కిల్ అనేది చిన్నగా అయింది. కొద్ది పెద్ద సర్కిల్ చేయాలి. పెద్ద సర్కిల్ అంటే ఎలా చేయాలి? అప్పుడు ఇలా ఉన్నదాన్ని, కాలు ఇలా ఉంది, కొద్దిగా రైట్ లెగ్ రైట్ సైడ్ తీసుకెళ్ళి ఇప్పుడు పై నుంచి తీసుకొస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కాలు దగ్గర దించకుండా మాక్సిమం లెఫ్ట్ ఎంత వెళ్తే అది తెలియని అక్కడ నుంచి మళ్ళీ ఇలా వేస్తున్నాం. చూడండి ఇలా. ఇప్పుడు సర్కిల్ అనేది పెద్దగా అయింది. ఇలా చేస్తే పెద్దగా అయింది. అలా కాక ఇక్కడ తిప్పాము అనుకోండి, ఇక్కడ ఇది తిరుగుతున్నది. అంటే ఈ బాడీ పైన బాడీ తిరుగుతున్నది. పైన బాడీ అక్కర్లేదు మనకి. ఈ జాయింట్ తిరగాలి, ఇది తిరగాలి మనకి. ఇగో ఇక్కడ నుంచి తిరగాలి. ఇది హిప్ జాయింట్ తిరగాలి, పైన బాడీ కాదు. సో ఇది ఇలా కాకుండా ఇలా కూడా ఓకే, ఇలా కూడా ఓకేనే. ఆ పెద్దది రాలేదు, చిన్నదంతా మొదలు పెడతాం, ఏం పర్వాలేదు. సో ఇబ్బందిగా ఉంటే ఇంత తిప్పండి, ఇలా రెండు వైపులా. ఇబ్బంది లేదు, పర్వాలేదు, నేను తిప్పగలనంటే మాక్సిమం ఇలా తిప్పేయండి. ఇలా 1 2 3 4 5 రివర్స్ 5 4 3 2 1 రిలాక్స్. ఇప్పుడు మీరు ఈ హిప్ జాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గమనించండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హిప్ జాయింట్ గమనించండి, ఎలా ఉంటుందో తెలుస్తుంది.
Right. Next, same thing with the left leg. Here. 1, 2, 3, 4, 5. Reverse. 5, 4, 3, 2, 1. Release. Relax. Right. మళ్ళీ ఒక్కసారి రైట్ లెగ్ తో 5 times. 10, 1, 2, 3, 4, 5. Opposite direction. 5, 4, 3, 2, 1. Relax. Left leg. Circular. 1, 2, 3, 4, 5. Opposite direction. 5, 4, 3, 2, 1. Release. Relax. ఇప్పుడు నడుము దగ్గర నుండి కింది భాగాన్ని ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పాలి. పై భాగం ఎలా ఫీల్ అవుతుంది తెలియాలి. మన బాడీ ఫీలింగ్స్ మనకు తెలియాలి. రైట్. నౌ గెట్ రెడీ. ఇప్పుడు రెండు కాళ్ళు కలిపి, ఇప్పుడు ఒక్కొక్క కాలు చేసాం మనం, ఒక కాలుతో చేసాం ఇట్లా. రెండు కాళ్ళు కలిపి ఎలా చేయాలి మరి ఇప్పుడు చూద్దాం. రెండు కాళ్ళు దగ్గర పెట్టేసి ఇగో ఇలా మొదట కొద్దిగానే వచ్చింది, చిన్నగా వచ్చింది. రాను రాను కొద్దిగా వెడల్పుగా పెద్ద సర్క్యులర్ గా చేస్తున్నాం. ఇలా చేసాం. రివర్స్ లో అన్నప్పుడు ఇలా మళ్ళీ ఈ డైరెక్షన్ లో రివర్స్ లో చేస్తున్నాం. రివర్స్ లో. రైట్. సో లెగ్ రొటేషన్ విత్ బోత్ ద లెగ్స్. 10 సర్క్యులర్ గా 1, 2, 3, 4, 5. Opposite direction. 5, 4, 3, 2, 1. Release. Relax. ఇప్పుడు మనం అబ్డామినల్ గ్రూప్ లో చేసినటువంటి ఎక్సర్సైజులు రెండు. ఒకటి లెగ్ రైజింగ్, ఉత్తాన్ పదాసన్, లెగ్ రొటేషన్, ఈ రెండు చేశాం. నెక్స్ట్ పాద సంచలన్. అంటే సైక్లింగ్ అంటే ఎలా చేస్తాం మనం? ఇలా ఉంటాం మనం. సైకిల్ ఎలా దొక్కుతామో అలా. ఇగో ఇది 90 degrees వెళ్ళింది కాదు, కింది వరకు వచ్చింది. కింది వరకు వచ్చేంత వరకు వంగొద్దు కాదు, మోకాలు ఉంచొద్దు. కింది వరకు వచ్చేంత వరకు మోకాలు ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఇలా తీసుకొస్తున్నాం. ఇంతవరకు వస్తే ఇంతవరకు ఏం పర్వాలేదు, ఇంతవరకు వస్తే ఇంతవరకు. అప్పుడు ఇది దగ్గరకు వచ్చినప్పుడు ఇది పైనకి లేచింది. ఇలా ఇది దిస్ ఈస్ సైక్లింగ్ ఆర్ పాద సంచలనం. ఇది వచ్చిన తర్వాత రివర్స్. మనం రివర్స్ వస్తాం కదా సైకిల్. ఇలా రివర్స్ రైట్. అది పాద సంచలనం. కమన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. పాద సంచలనం. ఒక్కొక్క కాల్ మామూలుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. రైట్. ఇప్పుడు అబ్డామినల్ గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ పవన్ ముక్తాసన్ సిరీస్ లో 3 చేసాం ఎక్సర్సైజెస్. ఒకటి ఉత్తాన్ పదాసన్ లెగ్ రైజింగ్, 2 లెగ్ రొటేషన్, ఇంకోటి పాద సంచలనం లేక సైక్లింగ్ లో ఇది ఒక నమూనా. ఇంకొక నమూనా ఏంటో చూద్దాం మనం. ఇంకొక నమూనా ఏం చేస్తామంటే ఒక్కొక్క కాలుతో చేసాం ఇలా మనం, ఒక్కొక్క కాలుతో చేసాం. ఇప్పుడు 2 కాళ్ళతో కలిపి చేయాలి. ఇలా 2 కాళ్ళు పైనకి ఇలా
ఇలా ఇది రెండు కాళ్ళు పైనకి కిందకి, కిందకి వచ్చినప్పుడు ఇంతవరకు రావాలి, తర్వాత ఇంత దగ్గరికి ఇలా ఇలా, తర్వాత రివర్స్ అన్నప్పుడు ఇలా కింద నుంచి వెళ్తున్నాయి పైన కాలు మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ, అంతేగాని కింద ఇలా రాగానే ఇలా పైన చెప్పండి ఇలా ఇలా రైట్, కింద నుంచి ఇలా ఇది కింద నుంచి ఇలా వస్తున్నా, పైనుంచి అన్నప్పుడు పైనుంచి ఇలా 90 degrees కాలు వెళ్ళిన తర్వాత స్ట్రైట్ అయిన తర్వాత ఇలా చేస్తున్నా రైట్. కమ్ ఆన్ డూ ఇట్. సైక్లింగ్ సెకండ్ మెథడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. సో 3 అయ్యాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రెషర్ పడింది, ఎక్కడ ఎఫెక్ట్ పడింది మీరు గమనించండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. తర్వాత 4వది 3 అయ్యాయి. 4వది ఇప్పుడు చేతులు రెండు ఇలా పెట్టి తల కింద పెట్టుకొని పడుకుంటాం రైట్. అక్కడ వెళ్తే కనబడదని ముందే చెప్పేస్తున్నాం. ఇది ఇది చేతులు రెండు ఇలా పెట్టి ఈ చేతులు తల కింద పెట్టుకుంటున్నాం, మెడ కాదు తల కింద, బ్యాక్ ఆఫ్ ద హెడ్. లేక ఇంకో నమూనా చేయొచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, లేక చేతులు స్ట్రెచ్ ఇలా స్ట్రెచ్ చేయొచ్చు, ఇలా పెట్టవచ్చు, మన ఇష్టం. ఇలా పెట్టినప్పుడు షోల్డర్ లెవెల్ హైట్ ఉండాలి, చెయ్యి కిందికి పైన ఉండవద్దు. చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఇది షోల్డర్ లెవెల్ హైట్ లోనే పెట్టాలి, కిందికి మీదికి పెట్టదు రైట్. ఇలా రైట్. ఇప్పుడు ఏం చేయాలి, రైట్ లెగ్ తీసుకెళ్ళి లెఫ్ట్ మోకాలు పక్కన పెట్టండి. రైట్ లెగ్ లెఫ్ట్ మోకాలు పక్కన ఇలా కనబడిందో, ఇగో రైట్ లెగ్ లెఫ్ట్ మోకాలు పక్కన పెట్టారు. ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకుంటారా, ఇలా పెడతారో మీ ఇష్టం. ఇప్పుడు రైట్ మోకాల్ని కిందికి తెచ్చేయండి, కిందికి పక్క తెచ్చినప్పుడు తల ఎక్కడ తిరిగింది, మనకి లెఫ్ట్ వైపు తిరిగింది. తలని రైట్ వైపు తిప్పండి, ఇలా. అంటే కాలు ఎటువైపు అయితే ఏ డైరెక్షన్ లో ముందుకు వంగిందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం తల పెడుతున్నాం. ఇది సో ఇప్పుడు లెఫ్ట్ లెగ్ రైట్ పక్కన వచ్చింది, కాలు ఎక్కడ వంగుతుంది, రైట్ సైడ్ వంగుతుంది, కాలు రైట్ సైడ్ వంగుతుంది. మనం ఏం చేయాలి, ఈ నడుము మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తిప్పాలి, ఇలా తిప్పాలి రైట్. ఇది ఇబ్బందిగా ఉంది అనుకుందాం, ఈ ఇబ్బంది ఉన్నది మనకు అక్కర్లేదు, మనల్ని ఇబ్బంది పెట్టే పనులు మనకు అక్కర్లేదు. కాలు ఫోల్డ్ చేయండి, ఇది ఈజీగా ఉంటుంది దానికన్నా. ఇది వచ్చిన తర్వాత దానికి వెళ్దాం కదా మనం. కాలు ఫోల్డ్ చేసి ఇప్పుడు రెండు కాలు ఒకదానిపైన ఒకటి చూడండి, ఒకదానిపైన ఒకటి రెండు కాలు, యాంకిల్ పైన యాంకిల్, టోస్ పైన టోస్, నీ పైన నీ. ఇలా కాలు ఎక్కడ ఉంది, లెఫ్ట్, మనం ఎక్కడ చూస్తున్నాం, రైట్ సైడ్ చూస్తున్నాం రైట్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్, ఒకవైపు బాగా అనిపిస్తుంది, బాగా వస్తుంది, ఇంకోవైపు కొద్ది కష్టంగా ఉంటుంది, ఒక సైడ్ ఈజీ అనిపిస్తుంది. ఈ విధంగా చేస్తాం మనం రైట్. ఇది ఉత్తరాకర్షణాసనం, ఇది ఇలా రైట్. ఇక్కడ ఉన్నంతసేపు నార్మల్ బ్రీతింగ్, ఇక్కడ పైనకి వస్తున్నప్పుడు ఇన్హేల్, ఇక్కడ వస్తున్నప్పుడు ఇన్హేల్, సైడ్కి వస్తున్నప్పుడు ఎగ్జేల్. మళ్ళీ ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవడం మొదలు, తర్వాత ఇన్హేల్ ఎగ్జేల్. గుర్తుపెట్టుకోండి, కాలు పైన కాలు ఉంది,
కాలు పైన కాలు, మోకాలు పైన మోకాలు, అరికాలు పైన అరికాలు. ఇది రైట్. ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా వచ్చినప్పుడు రెండు కాళ్ళు పక్క పక్కన దగ్గరగా ఉన్నాయి. నా దీంట్లో చిన్న ఇంకొక వేరియేషన్ చూద్దాం. వేరియేషన్ ఏంటంటే కాలు కొద్దిగా సపరేట్ చేసాం, కాలు సపరేట్ చేసాం, కాళ్ళు ఒకటే ఇంకేం లేదు, కాలు సపరేట్ చేసాం. ఇప్పుడు ఇలా అన్నప్పుడు కాలు ఒకదానిపైన ఒకటి రాదు, దూరం దూరంగానే ఉంటాయి, ఉండని ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇలా చేస్తున్నాం, ఇలా ఇది రైట్. తర్వాత ఇలా ఇలా ఎంత వీలైతే అంతే చేయండి, ఎక్కువ చేసి ఇబ్బంది పడవద్దు. మన బాడీ ఈ రోజు ఎంతవరకు సహకరిస్తే అంతవరకే చేస్తాం. సో ఇవి పార్ట్ 2లో కొన్ని మాత్రమే, 4 వేసాము, ఇంకో 2 3 ఉంటాయి, అవి చూద్దాం. రిలాక్స్. 6:30 కావస్తుంది, రిలాక్స్. సూర్య నమస్కారాలు మొదలెట్టాలి, కాకపోతే పావన్ ముక్తాసర్ సిరీస్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. ఇవి బాగా వస్తే సూర్య నమస్కారాలు బాగా వస్తాయి, ఇవి రాకుండా సూర్య నమస్కారాలు చేయవు. ఒకటి. రెండవది, ట్రెడిషనల్ యోగాలో స్ట్రెచెస్ ఉండవు. స్ట్రెచెస్ అంటే ఇటుపక్క తిరిగి అటుపక్క తిరిగి మనం చేస్తున్నాం కదా, ట్రెడిషనల్ యోగాలో ఇవి ఉండవు. నెక్స్ట్, సూర్య నమస్కారాలు ఉండవు. ఇంకొకటి, రాజయోగంలో అసలు ఇన్ని ఆసనాలు ఉండవు. రాజయోగంలో అసలు ఆసనాలు ఉండవు, మనం చేసేదంతా రాజయోగం. అదేంటో చూద్దాం తర్వాత. సో నౌ 6:30 అవుతుంది, మనం ప్రాణాయామం మొదలెడదాం. ఇప్పుడు ప్రాణాయామం మొదలెట్టే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. కూర్చునే ముందు మనం ఇలా కింద కూర్చుంటున్నాం, కింద అంటే మ్యాట్ మీద కూర్చున్నాం. ఓకే, బ్యాక్ పెయిన్ ఉంది అన్నాం, బ్యాక్ పెయిన్ ఉంటే ఇలా కూర్చోకూడదు, ఫస్ట్ కండిషన్ లో కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? బ్యాక్ పెయినే కాదు, ఎవరైనా సరే ముందు కూర్చోబెట్టండి, ఒక జస్ట్ కుషన్ లాంటిది, స్మాల్. ఇంకోటి, ఎత్తైన కుషన్ కాదు, రైట్, కుషన్ లాంటిది ఇలా పెట్టుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంటుంది, చక్కగా కూర్చోవచ్చు. దీని మీద ఎలా కూర్చోవాలి అది ముందు తెలియాలి మనకి. ఇప్పుడు చూడండి, దీని మీద ఇలా కూర్చోవచ్చు, మనం మొత్తం దీని మీద పెట్టాం, కాళ్ళు కూడా దీని మీద ఉన్నాయి, మొత్తం దీని అలా కాదు కూర్చునే పద్ధతి. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనం ఇలా కాలు ఇలా లేపండి, హిప్ జాయింట్ రాగానే ఇక్కడ జస్ట్ కరువు లాగా వస్తుంది మనకి, హిప్స్ కింద జస్ట్ కరువు లాగా ఉంటుంది, మీరు గమనించండి. లేక ఇది ఇక్కడ హిప్ జాయింట్, ఇక్కడ ఏదైతే ఈ థై బోన్ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే ఉండాలి, ఈ థై బోన్ దీని మీదకి వెళ్ళొద్దు, ఇవో ఇక్కడికే ఉండాలి, ఇక్కడికే ఉండాలి, ఇంతే ఉండాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇటువైపు డైరెక్షన్ చూద్దాం. ఇవి ఇప్పుడు ఇలా ఉందా? ఇప్పుడు ఇలా మొత్తం కూర్చున్నాను, ఇప్పుడు నేను మొత్తం కాదు కావాల్సింది, ఇప్పుడు ఇంతవరకే, ఇంతవరకే కింద జస్ట్ లైట్ గా అంతవరకే, అంతేగాని పెద్ద కుషన్లు పెట్టుకోకూడదు. ఇది బ్యాక్ పెయిన్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది, ఎక్కువసేపు కూర్చునే అవకాశం కూడా ఉంటుంది మనం ప్రేయర్ లో కానీ మెడిటేషన్ లో కానీ, లేక మనం ఈ ప్రాణాయామంలో ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఒక కుషన్ లాంటిది కానీ సన్నది పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఇంకొకటి, ఈ మోకాళ్ళు మనం కూర్చునే ఎత్తు కన్నా కింద ఉండాలి. ఇప్పుడు ఇలా కింద కూర్చున్నప్పుడు ఏమైంది మనకి, ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఇది ఏదైతే ఉన్నా హిప్ అనేది ఇవి కిందికి ఉన్నాయి, మోకాలు పైనకు ఉన్నాయి. మీరు ఎంత పెట్టినా ఇలానే ఉంటుంది, అది ఇంతకన్నా చాక ఇంకేం చేయలేం. లేకపోతే ఇలా కూర్చోవాల్సి వస్తుంది, అప్పుడు ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చున్నా ఓకే. మరి ఇలా కూర్చున్నప్పుడు మోకాళ్ళు ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకని కొద్దిగా ఇది పెట్టుకుంటే ఇలా వచ్చింది, కొద్దిగా మోకాళ్ళు కిందికి వస్తాయి. ఇప్పుడు ఇది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, రిలాక్స్డ్ గా ఉంటుంది. అందుకని ఇది పెట్టుకుంటాం కింద. అందుకే స్వాములు ఎవరు కూడా కింద కూర్చోరు, గమనించండి. రైట్, ఇప్పుడు ప్రాణాయామం మొదలెడదాం. రిలాక్స్, రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ఇంతసేపు చేశాం కాబట్టి ఒక 2 నిమిషాలు రిలాక్స్ గా కూర్చోండి.
Right. First, we'll start with Kapalbhati. మనం ఇప్పుడు ఆసనాల తర్వాత ఇవి మనం మొదలెడుతున్నాం ప్రాణాయామ కపాలభాతి ఇవి ప్రాణాయామం మొదలెడుతున్నాం. అసలు వాట్ ఇస్ ద ఆర్డర్ ఏం చేయాలనేది కూడా చూద్దాం తర్వాత. ఇది అయిన తర్వాత చూద్దాం. రైట్. మనకి కపాలభాతి ఫస్ట్ ఇటు 10 రెండింటి ద్వారా 10 చేస్తున్నాం. అది ఒక సైకిల్ ఆర్ ఒక రౌండ్. అలా 3 రౌండ్స్ చేస్తాం మనం. రైట్. సిట్ స్ట్రైట్. Sit straight. Close your eyes. Hands in Chin Mudra. Close the right nostril. ఇంకా చేద్దాం ఇంకా. Relax. మనం 10 చేసి రిలాక్స్ అవుతున్నాం. 15 చేసి రిలాక్స్ అవ్వచ్చు, 20 చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 30 సెకండ్లు చేస్తారు. సో మనం వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని మనం ఆ ట్రై చేయక్కర్లేదు. యాజ్ పర్ అవర్ కెపాసిటీ 10 చేసిన తర్వాత ఇంకా నేను చేయగలనంటే 15 చేయండి, 20 చేయండి, అక్కడికి ఆపేయండి. తర్వాత మిగతా ప్రయత్నం అది మీకు కంఫర్టబుల్ అనిపిస్తే చేస్తారు, లేకపోతే లేదు. సో సెకండ్ రౌండ్ ఆఫ్ కపాలభాతి. డోంట్ ఫర్గెట్ విత్ మూలబంధ చేసే ప్రయత్నం చేస్తాం. Relax. Second round అయింది. థర్డ్ రౌండ్. Complete the round, relax. So this is Kapalabhati 3 rounds చేసాం మనం. అంతే. ఇంకొకటి కపాలభాతి చేసిన తర్వాత వీలైతే ఇది హీట్ ఎక్కుతుంది బాడీ కాబట్టి కూలింగ్ ప్రాణాయామ కూడా చేస్తారు. కూలింగ్ ప్రాణాయామలో మనం నిన్న చేసింది శీతలి ప్రాణాయామ అన్నాం. శీతలి ప్రాణాయామం అంటే ఎక్స్టెండ్ ద టంగ్ అవుట్ సైడ్. నాలుక బయటకు తీసి రోల్ ఇట్. మామూలుగా ఒక ట్యూబ్ లాగా రోల్ చేసి దాని మీద నుండి గాలి తీసుకుంటాం. సో విల్ డూ ఇట్ ఫర్ 3 రౌండ్స్. కానీ ఇంకొకటి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇవి చేసే ప్రయత్నం చెయ్యొద్దు. జలుబు ఉన్నప్పుడు చెయ్యొద్దు శీతలి ప్రాణాయామం. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కపాలభాతి చెయ్యి. ఒకవేళ చేయాల్సి వస్తే 2 బ్యాలెన్స్ చేయాలి. జస్ట్ అబ్జర్వ్ యువర్ ఫీలింగ్, అబ్జర్వ్ యువర్ బాడీ. ప్రాణాయామాలు కపాలభాతి చేస్తే ఎలా ఉండింది మనకి, తర్వాత శీతలి ప్రాణాయామం చేస్తే ఎలా అనిపిస్తుంది అది తెలియాలి. మన బాడీకి ఏమవుతుందో మనకు తెలియాలి. రైట్. సో 1 more round. శీతలి ప్రాణాయామ.
లాస్ట్ రౌండ్ శీతలి ప్రాణాయామ. రైట్, రిలాక్స్. సో కపాలభాతిలో ప్రాణాయామంలో కపాలభాతి ఒకటి, శీతలి ఒకటి చేశాము. కపాలభాతి అనేది ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్రియ. కపాలభాతి ప్రాణాయామ అంటారు, కపాలభాతి క్రియ అంటారు. రైట్, ఇప్పుడు చేసేది నెక్స్ట్ శ్వాన ప్రాణాయామ అంటారు. అంటే ఏం చేయాలి? ఇది ముందుకి వెనక్కి స్పీడ్ గా అవ్వాలి. ముందుకి వెనక్కి బ్రీతింగ్ తో పాటుగా, ముందుకి వెనక్కి బ్రీతింగ్ తో పాటుగా అవ్వాలి. రైట్, సింపుల్ థింగ్. మనకు ఒక ఏమంటారు, కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు నాలుక బయటకు తీసి అంటుంటది. ఆ బ్రీడ్ ఏంటో నాకు తెలియదు, ఆ పేరేంటో మరి మీరే చెప్పాలి. ఆ బ్రీడ్ ఎవరైనా తెలిసి చెప్పండి. తెలుసా ఎవరికైనా ఆ బ్రీడ్ ఏంటో? ఆ కుక్కలు నాలుక బయటకి తీసి అది అంటుంటుంది. దట్ ఈస్ శ్వాన ప్రాణాయామ. శ్వాన ప్రాణాయామ. సో అంటే ఏం చేయాలి? బ్రీతింగ్ త్రూ మౌత్, నోటి ద్వారా బ్రీతింగ్ చేయాలి. నోటి ద్వారా బ్రీతింగ్ చేయాలి. ఇన్హలేషన్, ఎక్సలేషన్ త్రూ మౌత్. ఇంతసేపు మనం బ్రీతింగ్ అంతా ముక్కు ద్వారా చేసాం, రైట్, లేక టంగ్ ద్వారా చేసాం. అలానే ఈ శ్వాన ప్రాణాయామ ఏం చేస్తామంటే టంగ్ బయటకి తీసి ఇలా, ఇంత ముందులాగా ట్యూబ్ చెయ్యం, ఓన్లీ టంగ్, ఎక్స్టెండ్ ద టంగ్ అవుట్ సైడ్. ఇలా కుక్క అంటుంటుంది కదా, అలా సేమ్ అలానే at the same time ఇది relax. This is శ్వాన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేస్తే ఉపయోగం ఏంటి అంటే, ఆక్సిజన్ దొరకదు, లంగ్స్ ఏదో బాగా పనిచేయట్లేదు అన్నాం కదా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, we use only 30 to 40% capacity of our lungs. మన లంగ్ కెపాసిటీలో 30 నుంచి 40% వరకు మాత్రమే మనం ఉపయోగించగలుగుతున్నాము నార్మల్ గా. మిగతాది మనం ఉపయోగించట్లేదు. అంటే మనం ఆ తీసుకునే వాయువు అంతవరకు అది వెళ్ళట్లేదు, అది పనిచేయట్లేదు. ఆల్మోస్ట్ 2.5 liters ఆఫ్ ఎయిర్ ఈజ్ రెసిడ్యువల్ ఎయిర్ ఇన్ లంగ్స్. రెసిడ్యువల్ ఎయిర్ అంటే అది ఏమి ఉపయోగం లేదు అక్కడ, మన ఇంట్లో వేస్ట్ లాగా అక్కడ కదా, అక్కడ ఉంది, అది బయటకు రాదు, లోపలికి వెళ్ళదు. మనం మొత్తం తీసుకున్న గాలి మొత్తం మరి అంతవరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఉన్నది బయటకు పోవాలి కదా. అందుకే వీఆర్ డూయింగ్ దిస్ ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్, దట్ ఈస్ కపాలభాతి. ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ద రెసిడ్యువల్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద లంగ్స్ విల్ గో అవుట్. అప్పుడు మనం తీసుకునేది లోపల వరకు, పూర్తిగా లంగ్స్ వరకు తీసుకునే వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకని ఈ కపాలభాతి మరియు ప్రాణాయామ చేస్తాము. సో ప్రాణాయామలో కపాలభాతి ఉపయోగం ఏంటి అంటే, టు ఎక్స్పెల్ ద రెసిడ్యువల్ ఎయిర్ ప్రెసెంట్ ఇన్ ద లంగ్స్. ఆల్మోస్ట్ 2.5 liters రెసిడ్యువల్ ఎయిర్ ఉంటుంది. సో అది తీసేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, ఈ యూజ్ ద ఓన్లీ 30 to 40 కెపాసిటీ లంగ్ కెపాసిటీ ఉపయోగిస్తున్నాము. ఇది చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అందుకని కపాలభాతి ప్రాణాయామ చేశాం. మరి అది చేసినప్పుడు హీట్ ఎక్కుతుంది బాడీ, కాబట్టి మనము దానికి కౌంటర్ బ్యాలెన్స్ అంటే ఏమంటాం మనం? ఒక పని చేసిన దానికి బ్యాలెన్స్ చేయడానికి కౌంటర్ బ్యాలెన్స్ గా శీతలి ప్రాణాయామ చేస్తున్నాం. శ్వాన ప్రాణాయామ చేశాం. దిస్ ఆల్సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు దాట్. ఇది కూడా కూలింగ్ వస్తుంది, మీరు గమనించండి. అలా శ్వాన ప్రాణాయామ చేశారు. అందుకని ఈ ప్రాణాయామాలు ఏం తర్వాత ఏం చేయాలో అలా చేస్తున్నాం, ఆ వర్ష క్రమంలో వెళ్తున్నాం. సో మరి సరిపోతుందా మనకి? ఇంతకన్నా ఎక్కువ చేయాలా? డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ టైం. డోంట్ ఓవర్డూ ఎనీథింగ్.
ఎట్ ద సేమ్ టైం డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్. తక్కువ చేసినా ఉపయోగం లేదు. ప్రాణాయామ చేయమంటే కపాలభాతి అయిపోయింది, అయిపోయింది, నాకు ఇంకా సరిపోయింది, కపాలభాతి చేశాను అంటే సరిపోదట. సో మినిమం 5 rounds ఆర్ 30 seconds కపాలభాతి చేయాలి. దెన్ శీతలి ప్రాణాయామ. మన బాడీ చెప్తుంది అప్పుడు అక్కడ శీతలి ప్రాణాయామ, బాడీ ఇంకా కూల్ అయింది చాలు, ఇట్ ఇండికేట్స్ అస్, అది దాన్ని బట్టి మనం ఆపేస్తాం. సో ఈ రోజు కొత్తగా నేర్చుకున్నది ఏంటి? శ్వాన ప్రాణాయామ. శ్వాన ప్రాణాయామ అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏ బ్రీడ్ ఆఫ్ డాగ్. మన టంగ్ బయటకు తీసేప్పుడు అంటుంది, దట్ ఈస్ శ్వాన ప్రాణాయామం. చేయండి ఒకసారి శ్వాన ప్రాణాయామం, ఒక 2 rounds. Right. Next, our breathing exercises are సెక్షనల్ బ్రీతింగ్ అంటారు. సెక్షన్ అంటే మనము సెక్షనల్ బ్రీతింగ్ అంటాం. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ క్లాస్ రూమ్ లో ఎలా ఉంటాయో సెక్షనల్ బ్రీతింగ్ అంటే మనము తెలుసుకున్నటువంటి విషయమే, కొత్త విషయం కాదు, పేరు కొత్తగా ఉంది అంతే. అబ్డామినల్ బ్రీతింగ్ సెక్షన్ ఏ, థొరాసిక్ బ్రీతింగ్ సెక్షన్ బి, క్లావిక్యులర్ బ్రీతింగ్ సెక్షన్ సి. అలా ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే సెక్షనల్ బ్రీతింగ్ అంటారు. ఒక్కొక్క సెక్షన్ కి బ్రీత్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. అంటే ఎవరు తెలియకపోతే మళ్ళీ కొత్తగా మనకేదో తెలియదు అనుకుంటాం మనం. రైట్. ఇప్పుడు సో కపాలభాతి అయింది, శ్వాన ప్రాణాయామ అయింది, శీతలి అయింది. నౌ విల్ గో ఫర్ అబ్డామినల్, థొరాసిక్, క్లావిక్యులర్. 5 times చేద్దాం, సండే కదా కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. 5 rounds, abdominal, thoracic and clavicular. Don't forget inhalation 6, stop breathing 3, exhalation 6. ఒకసారి చూద్దాం, తర్వాత మీరు చేయండి. Now inhale, abdominal breathing చేస్తున్నాం ఇప్పుడు. Inhale 1 2 3 4 5 6. Stop breathing 1 2 3. Exhale 1 2 3 4 5 6. Stop, release, relax. మనం బంధాలు ముడిపెట్టలేదు దీనికి. వి క్లబ్ దిస్ బంధాస్, ఒకేసారి పని అయిపోతుంది. ఒకసారి ఇది, తర్వాత బంధాలతో ఒకసారి సపరేట్ అక్కర్లేదు. ముందు మనకు తెలియదు కాబట్టి సపరేట్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు తెలుసు అనుకుంటున్నాం కదా, జలంధర్ బంధ్ అంటే తెలుసు, మూల బంధ్ అంటే తెలుసు. జలంధర్ బంధ్ ఎందుకు ఉపయోగం చెప్పాం. Circulatory system and respiratory system works, functions well. Moolabandha, excretory system and urinary system బాగా పనిచేస్తాయి. సో అందుకని వాటిని జస్ట్ యాక్టివేట్ దెమ్, వాటిని ఉపయోగించితే పని చేస్తాయి, ఉపయోగం చేయడం మానేస్తే పని మానేస్తాయి అవి కూడా. రైట్. సో ఇంకా 5 నిమిషాలు ఉంది కాబట్టి మనం all the 3 together 5 rounds with bandhas. ఒకటి నేను చెప్తాను, 4 మీరు చేయండి. Now inhale 1 2 3 4 5 6. Apply dvibandhas 1 2 3. Release dvibandhas. Exhale 1 2 3 4 5 6. So this is 1 round. మిగతా 5 రౌండ్లు మీరే చేయండి. You count it mentally. You count it and do it for 5 rounds.
Right. Complete the round and relax. Relax. ఈ ప్రాణాయామకి ఇంకొక మెథడ్ చూద్దాం, కొత్తది. బ్రీతింగ్ లోనే ఎలా చేస్తాం. ఇది ఇంకోటి, ఏది అర్థం కాకపోయినా అప్పుడు 7 తర్వాత అడగండి. ఈ రోజు 7:15 తర్వాత అడగండి. రోజు అయితే 7 తర్వాత అడుగుతారు. ఏ డౌట్లు ఉన్నా అడగండి. మనం డౌట్లు ఉండొద్దు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎనీ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి అనుకుందాం. ఒకేసారి ఎక్కొచ్చు. 1, 2, 3 వరుసగా వెళ్ళిపోతాం. ఒకటి ఎక్కిన తర్వాత ఆపుతున్నాం, మళ్ళీ ఎక్కుతున్నాం, మళ్ళీ ఆపుతాం. 3rd స్టెప్ ఆగాం, 4th స్టెప్ ఆగాం, 5th ఆగాం. అలా ఎన్ని స్టెప్స్ ఉంటాయి? మీ ఇష్టం, ఎన్నైనా ఉండొచ్చు. దీన్ని ఏమంటాం మనం? స్టెప్ అప్ అంటాం. స్టెప్ అప్, స్టెప్ అప్ అంటే స్టెప్ మీదకి వెళ్ళాము, ఆగాము, మళ్ళీ అప్, మళ్ళీ స్టెప్ మీదకి వచ్చాం, మళ్ళీ నెక్స్ట్. ఇలా అంచెలంచెలుగా పైనకి వెళ్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ స్టెప్ అప్. ఎందుకు అంటున్నాం అంటే ఈ బ్రీతింగ్ లో స్టెప్ అప్ బ్రీతింగ్ చేయాలి. ఇప్పుడు స్టెప్ అప్ బ్రీతింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్నది అబ్డామినల్ బ్రీతింగ్, థొరాసిక్ బ్రీతింగ్, క్లావిక్యులర్ బ్రీతింగ్. వీటిని ఈ స్టెప్ అప్ కలపాలి. ఎలా కలుపుతాం మనం? ఇప్పుడు మొత్తం ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఒకేసారి బ్రీతింగ్ తీసుకున్నాం మనం. ఏదో దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్, తర్వాత చూద్దాం. ఇప్పుడు అలా కాకుండా బ్రీతింగ్ నేనేం చేస్తున్నాను, ఇది కొద్దిగా తీసుకున్నాను, స్టాప్, టోటల్ స్టాప్. వదులుతున్నప్పుడు వదిలేసాం. అంటే తీసుకున్నప్పుడు ఏమేం చేస్తున్నా నేను? తీసుకోవడము, ఆపడం, మళ్ళీ తీసుకోవడం, ఆపడం, మళ్ళీ తీసుకొని ఆపడం. సో ఇన్హలేషన్, స్టాప్ బ్రీతింగ్, ఇన్హలేషన్, స్టాప్ బ్రీతింగ్. ఎక్కువ అంటే స్టాప్ బ్రీతింగ్ అంటే ఎక్కువసేపు ఆపట్లేదు సుమా. ఇట్ ఈస్ నాట్ రిటెన్షన్ ఆఫ్ బ్రీత్. గుర్తుపెట్టుకోవాలి, ఊపిరిని రిటెన్షన్ చేయట్లేదు మనం. బ్రీతింగ్ ని ఆపుతున్నాము, మళ్ళీ తీసుకుంటున్నాం, మళ్ళీ ఆపుతున్నాం. చూడండి ఒకసారి మళ్ళీ ఇది. రిలాక్స్. ఇది రిలాక్స్. ఇప్పుడు మనం బెలూన్ ఊదినప్పుడు ఏం చేస్తాం? మనం పెద్ద బెలూన్ ఉందనుకోండి, ఊదుతాం, ఊదిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆపుతాం. దమ్ము వస్తుందో ఆయాసం వస్తుందో ఎందుకు ఆపుతాం, మళ్ళీ కొంత ఊపుతాం, మళ్ళీ కొంత ఊపుతాం, అది ఎప్పుడు నిండిపోతుంది. అలా కొద్ది కొద్దిగా స్టెప్ అప్ బ్రీతింగ్ చేస్తున్నాం. కొద్దిగా తీసుకొని కొద్దిగా తీసుకొని కొద్దిగా తీసుకొని లాస్ట్ ఇక్కడ వచ్చేంత వరకు క్లావిక్యులర్ బ్రీతింగ్ వరకు చేస్తున్నాం. ఎస్, ప్రాక్టీస్ ఇట్. స్టెప్ అప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ ఫర్ 3 rounds. 3 rounds of step up breathing. Complete the round, relax. So this is step up breathing.
దీన్ని మనం ఏం చేస్తున్నామంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? ఊపిరి మొత్తం వదిలేసిన తర్వాత ఊపిరి తీసుకుంటున్నప్పుడు కొద్దిగా తీసుకుంటే ఏమవుతుందంటే మనము ఏదైనా సంచిలో ఏమంటాం బియ్యం వేసాం అనుకోండి, అది పట్టకపోతే ఏమంటాం, ఒకసారి అటు ఇటు కుదుపుతాం, మనం కుదిపి ఇంకిన్ని వేస్తాం, మళ్ళీసారి ఇలా అంటాం, కొన్ని పడతాయి అటు ఇటు వెళ్ళకుండా. అలానే తీసుకొని కొద్దిసేపు ఆపితే ఏమవుతుందంటే ఇట్ స్ప్రెడ్స్ త్రూ అవుట్ ద లంగ్స్. అలా మళ్ళీ కొంత మాక్సిమం ఇక్కడికి వచ్చేంత వరకు, అంటే లంగ్స్ కెపాసిటీని ఫుల్ గా ఉపయోగిస్తున్నాం. స్ట్రెంగ్తెన్ ద లంగ్స్, ఇట్ స్ట్రెంగ్తెన్ ద లంగ్స్. వెన్ ద స్ట్రెంగ్తెన్ అయిపోతే ఏమవుతుంది, ఈ పనికిరాని ఆస్తమాలు, సైనోసైటిస్, బ్రాంకైటిస్, ఇస్నోఫీలియా ఇవన్నీ పోవాలి. కానీ రాత్రికి ఏసీ వేసి పడుకొని తెల్లారేసి మళ్ళీ బ్రాంకైటిస్ వచ్చింది నాకు పోలేదు అంటే కుదరదు. ఐస్ క్రీమ్ తిని ఫ్రిడ్జ్ లో పెట్టిన తినేసి ఆ ఏసీలో పడుకొని మళ్ళీ నాకు ఇది మరి తగ్గలేదంటే తగ్గదు. యూ షుడ్ గో అకార్డింగ్ టు ద నేచర్. వెన్ యూ వయలేట్ ద నేచురల్ రూల్స్ యూ హ్యావ్ టు సఫర్, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ప్రాణాయామ. మెడిటేషన్ కి మరి 5 నిమిషాలు కూడా లేదు. సో రేపటి నుండి ఈ 5 నిమిషాలు కూడా మెడిటేషన్ పెట్టేద్దాం. లేకపోతే జస్ట్ ఫర్ 2 seconds, just listen to this Omkara for 2 minutes, only 2 minutes. Then we'll go for మిగతా కార్యక్రమం చూద్దాం. ఎందుకంటే వితౌట్ మెడిటేషన్ ఇట్ డజంట్ లుక్ నైస్. అద్దాలు పెట్టుకోవాలి. ఓన్లీ ఫర్ 2 minutes, ప్లీజ్ బీ విత్ మీ.
Right, Hari Om, that's it. Rub your palms to apply to your eyes. So thank you very much for all of you. Shailaja garu unnarama? Shailaja. Yeah. Shailaja garu. Yeah, ఉన్నాను. వెరీ నైస్. జస్ట్ ఏం చేయాలి, మీరు వీడియోని ఆన్ చేయండి. సో ఇప్పుడు మీరు వీడియో మీదకి వస్తే నేను ఇప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం మాట్లాడతాను మీతో. సో మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, హర్ నేమ్ ఇస్ శైలజ రావు. షీస్ ఫ్రమ్ కరీంనగర్. ఆల్మోస్ట్ సెటిల్డ్ ఇన్ అమెరికానమ్మా, ఎక్కడది? అమెరికాలో సెటిల్ అయిపోయారు. మా క్లాస్మేట్ ఆమె, ఎంఎస్సి లో వరంగల్ లో మా క్లాస్మేట్ ఆమె. సో వెరీ హ్యాపీ టు సీ యూ శైలజ, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ గ్రూప్ వి వెల్కమ్ యూ. నమస్కారం టు ఎవ్రీవన్. మీరే మాట్లాడండి మీ గురించి. నేను వి వర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ మా క్లాస్మేట్స్ నలుగురు ఉన్నారు, అందరి గురించి చెప్తాను. మొదట శైలజ చెప్పని. చెప్పమ్మా శైలజ. వీడియో ఉంది కదా? రైట్. ఓకే. నా పేరు శైలజ. నేను యాక్చువల్లీ యాజ్ దివాకర్ సెడ్, లైక్ మేము క్లాస్మేట్స్ ఫ్రమ్ ఎంఎస్సి, అండ్ వి వర్ ఇన్ ఏ, సారీ నేను తెలుగులోనే చెప్తాను. వి వర్ ఇన్ ఎ గుడ్, ఐ మీన్ యు నో టీమ్, చాలా గుడ్ ఫ్రెండ్స్ అనుకోండి. వి హ్యాడ్ ఎ టీమ్ ఆఫ్ 4 or 5 people. ద రీజన్ ఎందుకంటే అందరం హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో ఉండేసరికి సో ఇట్ వాజ్ మోర్ బాండింగ్. ఎందుకంటే మేము వరంగల్లో చేశాను. సో వి వర్ నాట్ ఫ్రమ్ ద లోకల్, సో వి వర్ ఆల్ టుగెదర్. అండ్ ఎప్పుడైనా కూడా ఒకరికొకరు చూసుకునే వాళ్ళము, ఎలా చేయాలి ఏంటి. ఈవెన్ ఇన్ ద క్లాసెస్, ఇట్ వాజ్ అ స్మాల్ క్లాస్. సో అండ్ వన్ గుడ్ థింగ్ ఈస్, బికాస్ ఇదేంటి ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా అయినందుకు మళ్ళీ రీకనెక్ట్ అయిపోయాం అందరము. సో అండ్ కమింగ్ టు యోగా అండ్ మెడిటేషన్, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టెల్, లైక్ ఐ యూజువల్లీ డూ, 30 ఏళ్ళ అయిందేమో, ఐ still do, but not like Divakar gani. Edo whatever I can do, I'll do the yoga and some meditation. Meditation anedi vipassana meditation chestanu. So that's what it is about me. ఇంకా ఏదైనా కావాల్సి చెప్పొచ్చు, మీ ఇష్టం. వినేవాళ్ళు కదా. Yeah, it was good to get connected ankondi. That's the best part. After probably 25 years, we got connected back to Divakar. That's the good thing. మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. Oh, Nina. I am a scientist actually. I am a toxicologist by training, and ikkada I work for a company. It's an agrochemical company. Dantlo as a scientist ga panchestanu. It's a liaison between the regulatory authority and the company. So that's where I am. వీళ్ళ గురించి ఏమన్నా చెప్పగలమా? All the 4. That Kannan, Sati. Divakar annattuga we were actually 4 or 5 people. Sati, Nagendaru, Kannanu, Divakar, నేను రేఖ. మేము లేడీస్ హాస్టల్లో ఉండేవాళ్ళం, వాళ్ళు బాయ్స్ హాస్టల్. బట్ యు నో ఇట్స్ అ స్మాల్ క్లాస్ ఆఫ్ 20 people.
So out of the 20 people, we are 5 or 6 people are together. And we used to meet every now and then. We used to actually, you must have visited me in Karimnagar, kada? Yes, Yeah, yes. and we went to everyone's place. ఎప్పుడైనా vacation holidays వచ్చినప్పుడల్లా we used to go from one place to the other place. ఒకటి మీకు చెప్తా నేను, మా యోగా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మేము కరీంనగర్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఫాదర్ లాయర్ అక్కడ. తర్వాత అక్కడ నాకు ఇంకా గుర్తు, ద ఫస్ట్ టైం ఐ సా దిట్, అది డ్రమ్ స్టిక్ పికిల్స్ పెట్టారు. డ్రమ్ స్టిక్ అంటే గుర్తుకొచ్చింది, మా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు. డ్రమ్ స్టిక్ పికిల్స్ పెట్టారు. అక్కడ నుంచి మనం ఆదిలాబాద్ వెళ్ళాం, ప్రియా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా చెప్తారా, మేము కంటిన్యూ చేయాలా, ఎట్లా? మీరు కంటిన్యూ చేయండి. మా ఇంట్లో ఇక్కడ డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి, మునక్కాయలు ఇక్కడ ఉన్నాయి మా ఇంట్లో. మా అందరికి కావాలి, యోగా వాళ్ళందరికి కావాలి, పంపించేయండి. బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 600 చెట్లు. ఇంటి చుట్టూ 100 అనుకోండి, ఆల్మోస్ట్ 100. యా మేడం, యుఎస్ లో ఎక్కడ ఉంటారు? నేను అరిజోనాలో ఉంటాను. ఎవరైనా అడగవచ్చు, ఏం పర్వాలేదు సార్. మీరు అందరూ మనం ఒక ఫ్యామిలీ, వ్యూస్ మాట్లాడండి, ఏం పర్వాలేదు. నమస్తే నమస్తే నమస్తే. కనకరాజు మాట్లాడండి, పర్వాలేదు. మా దివాకర్ సార్ లో అప్పటికి ఇప్పటికి చూసిన తేడా ఏంటి మేడం? నాకైతే తేడా లేదు. మేము చేంజ్ అయ్యామేమో కానీ దివాకర్ చేంజ్ కాలేదు అసలు. ఫ్రమ్ ద టైం నేను అప్పుడు ప్రాబబ్లీ we were 20 years old అప్పుడు, when we met అనుకోండి, అప్పుడు 20 years. ఇప్పుడు చూస్తే దివాకర్ is the same person. He didn't change. He did not age. Not like me. Okay madam. Thank you. ఇంకా ఏమైనా అడిగేదంటే అడగవచ్చు, మనం అందరం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. చిన్నప్పటి నుంచి అందరినీ ఇలా కోఆర్డినేట్ చేస్తుండేవారా మేడం? అందరినీ ఇలా కోఆర్డినేట్ చేస్తుండేవారా? బాగా స్టడీ చేస్తారు అంతా. నాకు అబ్జర్వ్ గా బుక్స్ రీడింగ్ అవి చిన్నప్పటి నుంచి ఎక్కువ సార్. ఇంకా సో shall we switch over to the next program, Shailaja garu? Thanks Andy. Thanks to everyone for listening. We are very happy. So on behalf of this yoga group, we thank you very much for connecting with our group. And actually the time difference is meeku ippudu 7 o'clock kada, naaku 6:30 in the evening. Okay. So it's a half an hour difference. Okay. ఇంకొకటి, feel comfortable to talk to anyone at any point of time. This is totally a family. On behalf of this, you can come at any time, you can talk to anyone, and you can exchange your opinion, all the things, whatever you want. Sure, definitely. Right? So now, switch over to the next. Shailaja, ఇంకా చెప్తారా, మేము వేరే దానికి ఏదైనా? Hello sir. I'm done. Nice to meet you, madam. Nice to meet you, Shailaja madam. Nice to meet you, Andy. ఈ రోజు మనం అనుకున్న విధంగా ఒక చిన్నది మాట్లాడుకొని మిగతా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం. దశరథ అంటే మనకు తెలిసింది ఏంటి? దశరథుడు అంటే సాధారణంగా మనకి ఎక్స్చేంజ్ యువర్ వ్యూస్. ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, మళ్ళీ అంత ఇది మాట్లాడుకుంటూ అక్కడ. దశరథుడు అంటే మనకు ఎవరది? రామాయణంలో వచ్చేటువంటి రాజు, తండ్రి. రైట్, చాలా సంతోషం. అయితే అది ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు రైటా రాంగా, ఎవరు చెప్పారు, ఎట్లా చెప్పారు, అది కాదు క్వశ్చన్ అక్కడ. దాన్ని మనం మనకి ఏ విధంగా అన్వయించుకోవాలి, అది అంతవరకే. రైట్ అయితే ఓకే, రాంగ్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. రాంగ్ అయితే వదిలే. దశ అంటే 10 అంటాం. దశ అంటే 10. దశరథుడు అంటే ఆ 10ని కింగ్ లాగా బతికేవాడు. 10 ఏంటి మరి అంటే, ఫస్ట్ దశ అంటే 10, 5
సెన్స్ ఆర్గాన్స్. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటాం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ఇవి 10. ఏం చేస్తాయి మనల్ని? సో కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మొత్తం 10 దశ అంటాం. ఇవి మనల్ని, ఒక మనిషిని ఇష్టం వచ్చినట్టుగా లాక్కెళ్తాయి. అంటే గుర్రాలు రథాన్ని ఎలా లాక్కెళ్తాయో అలా ఇష్టం వచ్చినట్టుగా లాక్కెళ్తాయి. దశరథుడు అంటే మీరు దాంట్లో ఉన్నటువంటి కింగ్. కింగ్ అంటే మీరు చెప్పినట్టుగా ఇవి నడవాలి తప్ప అవి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు. మీరు అధిపతి, రాజు. సో దశ ఇంద్రియాలకి రాజు అయినటువంటి దశరథుడు ఎవరు? మీరే. ఎప్పుడు ఆ ఇంద్రియాలకు మీరు కనుక రాజులాగా ప్రవర్తించి ఆ ఇంద్రియాలు మీరు చెప్పినట్టుగా పనిచేస్తే యు ఆర్ లైక్ ఏ దశరథ. లేదు, అప్పుడు ఏమవుతుంది? మనం వీఆర్ స్లేవ్ టు దిస్ ఇంద్రియాస్. మనం ఇంద్రియాలకి బానిసల్లాగా బతుకుతున్నాము. వీఆర్ నాట్ లివింగ్ లైక్ ఏ కింగ్, బట్ వీఆర్ స్లేవ్స్ టు దిస్ సెన్స్ ఆర్గాన్స్. జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, సెన్స్ ఆర్గాన్స్, వీటికి బానిసలాగా బతుకుతున్నాం. నౌ చెక్ ఇట్, ఫైండ్ అవుట్. డూ వి వాంట్ టు లివ్ లైక్ ఏ స్లేవ్, లివ్ లైక్ ఏ కింగ్? మీరే డిసైడ్ చేయాలి. ఇది ఇట్లా మీ ఇష్టం. మరి వాడికి 3 భార్యలు కదా, మనకు 3 భార్యలు ఎక్కడున్నారు? మనకు ఒకరే కదా ఉన్నది, 3 కాదు కదా. సో వీ హ్యావ్ దిస్ 3 wives విత్ సత్వ రజ తమో గుణాలు. సత్వగుణము, తమోగుణము, రజగుణం. ఈ 3 గుణాలు వాడికి ఉండేటువంటి 3 భార్యల్లాగా చెప్తారు. సత్వ రజ తమో గుణ ఈజ్ లైక్ 3 wives ఆఫ్ దశరథ. అంటే నేను ఎవరి వాళ్ళు దశరథుడు అనుకుంటే ఐ ఆమ్ ద అధిపతి ఆఫ్ 10 ఇంద్రియాస్ అండ్ వీ హ్యావ్ ది 3 క్వాలిటీస్. 3 క్వాలిటీస్ ఏంటి మనకి? సత్వ రజ తమో గుణాలు అనేవి నా క్వాలిటీస్. నెక్స్ట్, వాడికి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు. ఎవరెవరు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. మనకేమున్నాయి ఇప్పుడు? ఈ 4 మనకేమున్నాయి? మనకి ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మ అర్థ కామ మోక్ష. రాముడు అంటే ఎవరు? ధర్మానికి ప్రతీక. రాముడు ఈజ్ ఈక్వల్ టు ధర్మం. మరి ఈ 4 బిడ్డల్ని, 4 పిల్లల్ని ధర్మార్థ కామ మోక్షాలు అన్నప్పుడు దీంట్లో ఇంపార్టెన్స్ ఈ 4 ఎవరికి ఉంటుంది? రాముడికి ఉంటుంది. అంటే రాముడు అంటే ఎవడు? ధర్మము, ధర్మానికి ఉంటుంది. అంటే ఇఫ్ ఏ మ్యాన్ ఫీల్స్ లైక్ ఏ దశరథ, he should live like a king, keeping all these indriyas under his control with 3 wives, with that is 3 gunas, sattva raja tamo guna, with 4 children, ధర్మార్థ కామ మోక్ష. ధర్మానికి ప్రతీక రాముడైతే మోక్షం వైపు మనం వెళ్ళాలి. అంటే ధర్మంతో రాముడితో మొదలెడితే మోక్షం వైపు వెళ్ళాలి. అర్థము కామం అనేది మధ్యలో వస్తాయి. అంటే అర్థము అంటే డబ్బు, సంపద. సంపద అంటే డబ్బే కాదు, ఏదైనా సంపద అవ్వచ్చు. మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ధర్మయుక్తంగా అర్థం సంపాదించుకొని కోరికలు తీర్చుకొని మోక్షం వైపు వెళ్ళండి అని రామాయణం చెప్తే మనం తీసుకెళ్లి వ్యక్తులకు అంటగట్టి, అవునా అసలు కాన్సెప్ట్ వెళ్తున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు మేము చేసేది చాలా బాగుంది, ఒకసారి కాదు 2 సార్లు నమస్కారం, చాలా బాగుంటాయి. కానీ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ మనం ఏమైనా పాటిస్తున్నామా లేదా అని పక్కోళ్ళు అడగకూడదు. మా ఇంట్లో పాటిస్తున్నాడా లేదా, నేను పాటిస్తున్నా లేదా నా ఇష్టం. సో టుడే everybody is like a Dasharatha. You are the master of all these 5 Jnanendriyas, sense organs and Jnanendriyas, with 3 gunas, Sattva Raja Tamo Guna. Next, with 4 children, Dharmartha Kama Moksha. Dharmartha Kama Mokshaలకు ఇంకొకసారి సపరేట్ గా చెప్పుకుందాం. వాటి గురించి చెప్తే ఒక 20 నిమిషాలు అవుతుంది. అంత టైం మనకు ఉందో లేదో నాకు తెలియదు. Dharmartha Kama Moksha. So start your work with Dharma. Then you get Artha and Kama. Then you go for Moksha. ఇక్కడ నుంచి నువ్వు ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటే అవర్ టార్గెట్ ఈస్, సపోజ్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి. వైజాగ్ వెళ్ళాలనే టార్గెట్ ఏంటి? రీచింగ్ వైజాగ్ ఈజ్ మై టార్గెట్.
కానీ మధ్యలో విజయవాడలో ఏదో మంచి భోజనం పెట్టారని ఆగిపోయి, లేక మధ్యలో ఇంకో ప్లేస్ లో ఏదో మంచి సినిమా చూపిస్తున్నారని ఆగిపోతే మనం వైజాగ్ వెళ్ళే ప్రయాణం లేట్ అన్నా అవ్వచ్చు, లేక చేరకునన్నా ఉండవచ్చు. సో టు రీచ్ వైజాగ్ ఈజ్ మై గోల్. దెన్ మధ్యలో ఏది వచ్చినా సరే ఓవర్కమ్ ఇట్. ఎలా ఓవర్కమ్ అవ్వాలి? మనకి ఆధారం ఏంటి? ధర్మం. ధర్మయుక్తంగా సంపాదించుకో. అర్థము సంపద. ధర్మయుక్తంగా సంపాదించుకో. నథింగ్ రాంగ్ ఇన్ దాట్. సంపాదించుకున్నదాన్ని ఏం చేయాలి? కామ, కోరికలు తీర్చుకో. ధర్మయుక్తంగా సంపాదించు, కోరికలు తీర్చుకో. బట్ యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ మోక్షం. ఇది గుర్తుపెట్టుకో. దట్స్ వాట్ రామాయణ టీచర్స్. జస్ట్ ఏ సింపుల్ క్యారెక్టర్ ఆఫ్ దశరథ. ఇది ఒక్కటే. మిగతా ఇంకేదో 2-3 ఉంటాయి, 4-5 ఉంటాయి. అండ్ ఇంకోటి, ఇవన్నీ కూడా డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఇంటర్ప్రిటింగ్ దీస్ థింగ్స్. ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఏ గ్రేట్ మాస్టర్స్. అది గుర్తుపెట్టుకోండి. మీకు కావలిస్తే వాళ్ళ ఇది అక్షరధామ్ అనే టెంపుల్ పేరు విని ఉంటారు. బ్రహ్మవిహారి స్వామి ఫ్రమ్ అక్షరధామ్. He talks about Ramayana. What is the implications of Ramayana in our today life? How to read it? ఇప్పుడు అతను చెప్పినవి కొన్ని, తర్వాత మనకు వేరే వేరే పుస్తకాలు వస్తాయి కదా, దాంట్లో నుండి తీసుకున్న విషయాలు మాత్రమే. నచ్చితే లెట్ us do it into practice. నచ్చలేదు, ఈ లైఫ్ చాలా బాగుంది, ఓకే, ఎంజాయ్ ఇట్. నో రిస్ట్రిక్షన్స్. మనం మాట్లాడుకునే విషయాలు నచ్చితే చేస్తాము, నచ్చకపోతే బానేస్తాం. వాళ్ళు అలానే ఉన్నారు, వాళ్ళతో నీకు సంబంధం లేదు. నేను ఎలా ఉంటానో నా ఇష్టం, మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. అలా ఉండాలి. లివ్ లైక్ ఏ కింగ్, డోంట్ లివ్ లైక్ ఏ స్లేవ్. స్లేవ్ టు ఎనీథింగ్. యూ మే బి స్లేవ్ టు ఎన్ ఐడియా, యూ మే బి స్లేవ్ టు ఏ XYZ. Totally don't condition your life for anything. మనం చాలా వాటికి బానిసలాగా బతుకుతున్నాం. కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డోంట్ కండిషన్ యువర్ లైఫ్ ఫర్ XYZ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్రియేటెడ్ బై యూ ఆర్ పీపుల్ లైక్ us. Why do you bother about that? What you feel like good, what your conscience says, you do it. If you think that that is right, do it. ఎంతమంది చెప్పినా ఆపేయక్కర్లేదు. మీకు నచ్చింది చేసేయండి. If it is right, go ahead. If it is wrong, correct it. So 7:15 అయింది. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏదైనా అడుగుతారా? చెప్పండి. అడిగేదంటే చెప్పండి. తర్వాత హైదరాబాద్ నుంచి ఎవరు? ప్రభాకర్ ఉన్నావా?